హన్మకొండ జిల్లాలో మోంతా తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, హన్మకొండలో ప్రస్తుతం సిచ్యుయేషన్ ఎలా ఉంది? సెట్ అవుతున్నాయా అన్నీ కూడా? ప్రస్తుతానికైతే వాతావరణం అనుకూలించింది పూర్తిగా. నిన్న కూడా భారీ వర్షాలు నమోదవుతే మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధం అయ్యేది, అంటే నీటిలో మునిగిపోయేది, వరదల్లో కొట్టుకుపోయేటువంటి ప్రాంతం మనం చూసేదంతా కూడా. హన్మకొండలోని 100 ఫీట్ రోడ్లో ఉండేటువంటి సమ్మయ్య నగర్, అమరావతి నగర్, అదేవిధంగా గోపాల్పూర్, ప్రగతి నగర్ కాలనీ, ఇవన్నీ కాలనీలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ పుస్తకాలు తడిచిపోయాయి, ఎలక్ట్రానిక్ పరికరాలు బియ్యంతో సహా. అంటే ఫ్లడ్ ఎట్లా వచ్చిందంటే 5-10 నిమిషాల్లోనే ఇల్లులను ముంచెత్తే స్థాయిలో వీళ్ళ ప్రాణాలకు భయపడి ఇళ్ల నుంచి వేరే అంటే పునరావాస కేంద్రాలు ఏదైతే సురక్షితంగా ఉన్నా ఇతర కాలనీలోని బంధువుల ఇళ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పుస్తకాలు తడిసిపోయాయి, బియ్యం తడిసిపోయింది, పూర్తిగా పరుపులు, బెడ్స్, అటు ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా తడిసిపోయాయి పూర్తిగా. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంతంలో సమ్మయ్య నగర్ ప్రాంతంలో పర్యటించనున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏం భరోసా ఇస్తాడని చెప్పి ఇప్పుడంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ఇళ్ళ దగ్గర వాహనాలు పెట్టుకుంటే వాహనాలు కొట్టుకుపోతాయని చెప్పి రోడ్డు మీద పెడితే రోడ్డు మీదన్నా సేఫ్ ఉంటుందని అనుకున్నారు. కానీ వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు ఉప్పొంగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడిస్తూ వాళ్ళ ఏం నష్టపోయారో, అసలు వరద నష్టాన్ని అంచనా వేశారో తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, ఏం జరిగింది మొన్న వచ్చినటువంటి వరదకు సంబంధించి? అసలు అంచనాలు ఉన్నాయా? ఎంత మేరకు నష్టపోయారు మీరు? ఇళ్ళలో ఏమేమి కొట్టుకుపోయింది? బియ్యం పోయినాయి, గిన్నెలు పోయినాయి, అన్నీ పోయినాయి. మాకు కనీసం వండుకుందామంటే రైస్ కూడా లేకుండా పోయింది. మొత్తం మా ఈ తలుపుల కాంచెలు కొట్టుకుపోయే వరకు సామాన్ మొత్తం పోయింది. కనీసానికి ఇప్పటికైనా మాకు గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తాడేమో అని మేము ఎదురు చూస్తాను. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వస్తాడు అంటారు కానీ ఇంకా రాలేదు. దయచేసి మాకేమన్నా ఇప్పటి వరకు మా ప్రాణాలతో మేము బయటపడ్డాం కదా, ఒక్కటే మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఏమన్నా గవర్నమెంట్ దిగొచ్చి దయచేసి ఈ పేద ప్రజలను చూసి ఏమన్నా వాళ్ళకు దోషిన కాడికైనా మాకు సాయం చేస్తే మేము ఇప్పటికే తృప్తి పడతాం. మరి వరదకు కారణం ఏందని అనుకుంటామా మీరు? గేట్లే అవి మాకు ఇవరకు వచ్చాయి నీళ్ళు, కానీ మాకు ఇంత ఇండ్లు మునిగిపోలేదు, ఇంత నష్టపోలేదు. ప్రాణాలతో మాకు ప్రాణ భయం లేదు, అప్పుడు ప్రాణ నష్టం లేదు. అక్కడ గేట్ల వల్లనే మాకు ఇంత వాటర్ వచ్చి మేము మస్తు ఇబ్బంది పడ్డాం. ఇప్పటికి 2 రోజుల కంచెలు మేము బయటనే రోడ్డు మీద ఉండి నైట్ పూట మేము కనీసానికి మేము బయట వేసుకున్న సామాను కూడా ఆ ఇనుప సామాను ఏదో ట్రాక్టర్ వస్తువులు ఉంటే మేము బయట పెట్టుకుంటే కూడా దొంగలు కూడా అట్లా కూడా ఎత్తుకపోయినారు. ఇప్పుడు మేము అన్నిటికీ నష్టపోయినాం, ఒక్క మనసులో మాత్రం మిగిలినాం. ప్రాణగండం లేకుండా బయటపడ్డాం, అంతేగాని మా మొత్తం పోయినాయి. అసలు ఏమన్నా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వచ్చి పేద ప్రజల్ని ఆదుకుంటాడేమని దయచేసి అదొక్కటి మాత్రం కావాలి. మనతో పాటు ఇక్కడ మరో ఇంటికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. నా ఏం నష్టపోయిన, ఎట్లా ఉన్నది పరిస్థితి? మొన్నటి నుంచి వాటి వరకు ఎట్లా ఉంది? ఎంత నష్టపోయినా? ఏం నష్టపోయినా అంటే ఏం చెప్పాలన్నా, ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం కొట్టుకుపోయింది. గేట్ లోపల పెట్టుకున్న ఆటో నీళ్ళు మునిగి అది ఆగిపోయింది, నడుస్తలేదు. సామాన్ ఇక చూస్తూనే ఉన్నారు కదా మీరు, అంతా కొట్టుకుపోయినా ఏం లేవు. మొత్తం కట్టుబట్టలతో బయటకు వచ్చేసినాం. ఇక ఏం రాజకీయ నాయకులు ఏం చెప్తారో ఏందో, మనకు ఇక వాళ్ళే న్యాయం చేయాలని ఉంటే అంతే. సీఎం మన దగ్గరకు వచ్చి మన మాటలు వినే టైంకి ఆయన సరిపోతుంది ఆయనకు చెప్పడానికి. ఆయన వచ్చి మన ప్రాబ్లం ఏందో అడిగితే చెప్పగలుగుతాం, కానీ ఆయనకు మనల్ని కలిసే టైం ఆయనకు దొరుకుద్దా? ఎమ్మెల్యే వచ్చిండు, ఇది కూడా పీకిచ్చిండు, పోయిండు, ఏదో అట్లా పబ్లిసిటీ కోసం, పబ్లిక్ వచ్చి చూడడానికి వచ్చిండు. రాలేదని ఎందుకంటే వచ్చిండు, చూసిండు. ఆయన ఏం చేస్తాడు చెప్పాడు? అన్నట్టు వరద కడ్డమ్మంటాడు, ఏమన్నా బాణ కడ్డమ్మంటాడా? వచ్చిండు, చూసిండు, పోయిండు, అంతే. యువకుడు ఉన్నారు. మొత్తంగా ఇక్కడ ఏదైతే కెనాల్ సంబంధించి ఆ గేట్లు తొలగించకపోవడం వల్లే ఇంత నష్టం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మోంతా తుఫాన్ వస్తుందని ఒక వారం రోజుల నుంచే హెచ్చరికలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఇక్కడ అధికారులు అప్రమత్తంగా లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అప్రమత్తంగా లేకపోవడం, ఆ గేట్లను పైకి ఎత్తకపోవడమే మీ నష్టానికి కారణమని తెలుస్తోంది. అసలు మీరు ఏం చెప్తారు? ఆ గేట్లను తొలగించకపోవడం పట్ల ఉన్న నిర్లక్ష్యం గురించి చెప్తారు. మీరేం నష్టపోయారు? వాళ్ళు కంపల్సరీ మున్సిపాలిటీ నిర్లక్ష్యమే. ఇక్కడ అండర్ గ్రౌండ్ చేసి దాదాపు ఒక 2-3 ఇయర్స్ అయింది. కొన్ని 2 సంవత్సరాల నుంచి మా బిజినెస్లైనా ఇల్లైనా అన్నీ బంద్ చేసి మేము ఉత్తగా ఖాళీ ఉండు అయిపోయింది. అప్పుడు
ఇది కొన్ని కోట్లు పెట్టి కట్టింది, మరి ఇప్పుడు అది గేట్లు ఎత్తాలి కదా, ఎత్తక ఇప్పుడు ఇంతమంది ప్రజలను ఆగడం చేయడం. అది దాదాపు ఒక్క కాలనీ కాదు, 17-18 కాలనీలు, కొన్ని వేల సంఖ్యలో జనాభా బండ్లు మాకు కట్టుబట్టలతో బయటకు వచ్చినాం. నిన్న 5 గంటలకు వస్తే మళ్ళీ ఇప్పటి వరకు స్నానం లేకుండా ముఖాన్ని కూడా కడాలి కనీసం. నిన్నటి నుంచి చాయ్ వాటర్ తప్ప ఇంతవరకు ఏం లేవు మాకు. సరే అవి లేకపోయినా బండ్లైనా ఇప్పుడు మా ఇంట్లో ఉన్న దాదాపు బియ్యమైన ప్రతి ఒక్కటి అన్ని ఖరాబ్. ఇగో మంచాలైనా అన్నైనా ఇప్పుడు ఎండబెట్టుకున్నాం. సరే వాటి గురించి మాకేం అవసరం లేదు, కనీసం మాకు ప్రాణాపాయం ఉందని ఏ ఒక్కరు కూడా వచ్చి చెప్పలేదు, హెచ్చరిక పుట్టించలేదు ఇంతవరకు. ఒక గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు వచ్చి ఇలా ఉందని బయటికి రమ్మని లేదు. లాస్ట్కి మేము పడుకుంటే వాటర్ మా పక్కలకు వచ్చి ఏంది వాటర్ అని మా అంతకు మేము బయటకు వచ్చినాం తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఎవరైనా వచ్చి హెచ్చరించలేదు, మాకు చెప్పలేదు కూడా. అది ఊరు చెరువు గండుపడింది, ఎప్పుడు వడ్డేపల్లి చెరువు వల్ల మీకు నష్టమని తెలిసిన విషయమే, చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విషయమే. అంటే ఇలా వస్తుంది వరద, వర్షాన్ని అంచనా వేయాలి, వరదను అంచనా వేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను రక్షించాలంటే ఆ గేట్లు, ఆ డక్ట్ గేట్లు ఏవైతే వాటికి పైకి లేపాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం వరకు కూడా ఆ గేట్లు ఎత్తకపోవడం, నిన్న నైట్ 12 గంటల వరకు కూడా ఇక్కడ వరద కొనసాగినటువంటి పరిస్థితి. ఒకవేళ మొన్న నైట్ అంతా కూడా వర్షం పడి ఉంటే ఏంది పరిస్థితి? ఏమున్నది, మొత్తం మునిగిపోయేది ఉండు. ఇప్పుడు నిన్న నైట్ అంతా వర్షం పడేది ఉంటే ఈయనతో సహా మాకు ఈ మంచాలు అవి ఇప్పుడు మిగిలినాయి, కానీ ఆయనతో మిగిలేది కాదు. ఈ మున్సిపాలిటీ నిర్లక్ష్యం, గేట్ ఎత్తేది ఉంటే ఆ ప్రాబ్లం ఉండవు. ఆ సునీల్ కుమార్ కార్పొరేటర్ అక్కడ వాళ్ళ గోపాల్పూర్ ఏరియా మునిగిపోతుందని చెప్పి కట్ట తవ్విచ్చిండు. ఆ కట్ట తవ్వడం వల్ల ఇంకా ప్రాబ్లం పడ్డది. అది తవ్విచ్చిండు, అది తెగడం కాదు, అది సునీల్ దగ్గరుండి తవ్విచ్చిండు. అది మేము చూసినాం లైవ్లో, మేము అక్కడే ఉన్నాం అప్పుడు. సునీల్ దగ్గరుండి ఆ గోపాల్పూర్ చెరువులో, గవర్నమెంట్ అది చెరువు అని తెలుసు, చెరువు ఇల్లు కట్టుకుంటే తప్పు. ఆ చెరువు ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఆ చెరువు తెంపి మమ్మల్ని నష్టపెట్టింది కదా. ఆ సునీల్ కుమార్ దగ్గరుండి మరి తెంపించిండు, అది విషయం. మీరేం చెప్తారు, ఏం నష్టపోయింది? ఇవాళ వరదలు ఇట్లా వస్తాయని ఊహించినలా, మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అప్రమత్తం చేసినలా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వరదలు వస్తున్నాయని చెప్పి అక్కడ మైకులు పట్టుకుంది. కనీసం ఇక్కడికి వచ్చి జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో తిరిగే అధికారులు, ఇక్కడ సిబ్బంది వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినలా? నిన్న ఎప్పటి వరకు వరద కొనసాగింది? ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే ఎవరు నేను చెప్తాను సార్, అది ఎంత వాన పడ్డది, ఎంత వరద వస్తుంది, అధికారులకు ఆల్రెడీ అంత ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఉంటుంది. ఎంత బయట ఎంత వాన పడ్డది, ఎంత ఫ్లో వస్తుందని కూడా ఇరికే. దాని ఫ్లో వల్ల దానికి ఆడ గేట్లు ఎత్తుతే ఈ టెన్షన్ ఉండకపోయేది. ఎత్తకపోను పర్మిషన్ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇట్లా ఇంత వరద వస్తుంది, ఇంత ఫ్లో వస్తుంది, మీరు కనీసం ఇల్లు ఖాళీ చేయమన్నా కానీ మేము అట్టే చదువుకుని లేకపోతే బయటపడతాము. మొత్తం అయిపోయినాక మునిగినాక వచ్చి మేము మునిగినాక మేము అంతా బయటకు వచ్చినాక మమ్మల్ని ఇంట్లో కూడా అనితలేరు, ఆ ఉన్న సామాను కూడా కాపాడుకొని తెలియరు పోలీసు వాళ్ళు, అధికారులు. అంతకుముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఒక రోజు ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, దిగుతుంది అది దిగుతుంది, మేము అప్రమత్తంగా ఉండమని. అసలు ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. మనం చూసినట్టయితే రోడ్డు అంతా కూడా కోతకు గురైంది. ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ను తొలగించినటువంటి పరిస్థితి. ముందు అటు ఏదైతే 100 ఫీట్ రోడ్డు అంతా కూడా కోతకు గురైంది. మరోవైపు మనం ఈ కాలనీ సందుల్లోకి కూడా వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. పూర్తిగా ఇది 100 ఫీట్లో రోడ్లో ఉండేటువంటి డివైడర్, ఈ డివైడర్ మొత్తం కూడా తొలగించడం జరిగింది. పూర్తిగా ఈ రోడ్డు అంతా కూడా ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కట్టుబట్టలతో అందరూ కూడా వచ్చి రోడ్ల మీద నిల్చున్నటువంటి పరిస్థితి. వరదల వల్ల వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయని తెలిసినప్పటికీ వాళ్ళ పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరినీ కూడా రోడ్డున పడేసిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మనం చూసినట్టయితే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కూలర్లు కావచ్చు, పూర్తిగా వాళ్ళ బెడ్స్ కావచ్చు, మంచాలు కావచ్చు, బైక్స్, అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి ఏదైతే బియ్యం కూడా తడిసిపోయింది, ఆహార పదార్థాలన్నీ కూడా తడిసిపోయాయి. వీళ్ళు అంటే వర్షం వచ్చే సందర్భంలో, వరద వచ్చే సందర్భంలో ఆ 5-10 నిమిషాల వ్యవధిలో వీళ్ళంతా కూడా ఇక్కడ ఇళ్ళను వీళ్ళు మాత్రమే అంటే కట్టుబట్టలతో వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు మాత్రమే బయటికి వెళ్ళిపోయారు. ఒక సామాన్ అంటే ముఖ్యమైన వస్తువులు ఏమన్నా ఎలక్ట్రానిక్ వస్తువులను పైన ఉన్నటువంటి అంటే సజ్జల మీదనో ఇంకా పైన సురక్షితంగా పెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేక వీళ్ళందరూ వాళ్ళ తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా
తడిసి ముద్దయ్యాయి. ఇళ్లలో ఉన్నటువంటి గృహోపకరణాలు అన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక్కడికి వస్తూ ఉన్నారు. సమ్మయ్య నగర్కు వచ్చేటువంటి పరిస్థితుల్లో వీళ్ళను ఏ విధంగా ఆదుకుంటారు, ఏం భరోసా ఇస్తారో వేచి చూడాల్సి ఉంటుంది. పూర్తిగా ఇళ్లకు సంబంధించి బురద నీరు చేరిన సందర్భంలో నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీళ్ళందరూ కూడా ఇళ్లకు చేరినటువంటి పరిస్థితి. అంటే వరద 12 గంటల తర్వాత ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇళ్లకు చేరుకొని రాత్రి 12 గంటల నుంచి కూడా ఇళ్లలో ఉన్నటువంటి బురదను తొలగించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎలా ఉంది అసలు పరిస్థితి, ఏం చెప్తారు మీరు? పరిస్థితి ఘోరంగా ఉంది. ఇండ్లల్లో నీళ్ళు ఇంకా అట్లే ఉన్నాయి. బురద మోకాల మంటి బురద, బియ్యం నాన్నాయి, గ్యాస్ ముద్దలు పోయినాయి, అన్నీ పోయినాయి. కూలర్లు, ఫ్రిడ్జులు, టీవీలు, 2 టీవీలు నాన్నాయి, అన్నీ నాన్నాయి. మాకు బియ్యం 3 క్వింటాల బియ్యం నాన్నాయి. ఓన్లీ పరుపులు మంచాలు వించాలు రాని ఇంట్లోకి రాని పరుపులు మంచాలు బట్టలు ఇప్పుడు కట్టుకునేదానికి ఇప్పుడు పండుకునేదానికి కూడా బట్టలు లేవు, అన్ని నాన్నాయి. మీకు ఎదురుగానే కనిపిస్తాను, అన్ని నాన్నాయి. అమ్మ, సీఎం వస్తాను మరి మీ సందుల్లోకి, మీ ప్రాంతానికి సమ్మయ్య నగర్కి వస్తున్నాడు, ఏం చెప్తారు? సీఎంను ఏం విజ్ఞప్తి చేస్తారు మీరు? అన్ని పోయినాయి, ఏం ఆధారం లేకుండా పోయినాయి. మా బతుకు తెరువు కూడా పోయింది. మాకు పండుకునేదానికి గుడ్డలు లేవు, కట్టుకునేదానికి గుడ్డలు లేవు. మా పిల్లలు చదువుకునేదానికి బుక్కులు లేవు. బుక్కుల కాంచి బ్యాగుల కాంచి కొట్టుకుపోయినాయి. గిన్నెల కాంచి వండుకున్న గిన్నెల కాంచి కొట్టుకుపోయినాయి. గోడలు గూలి ఏం లేవు. నీళ్లు కూడా బోర్లు కూడా కరెంటు కూడా బోర్లు కూడా కాలిపోయినాయి. కరెంట్ లేదు, బంద్ చేసిండ్రు. ఈ నీళ్ళల్లో మేము గిట్ట బంద్ చేస్తా అంటే కరెంట్ తీసేసిండ్రు. ఫ్రిడ్జ్ పోయింది. ఇగో ఫ్రిడ్జ్, టీవీ ఇప్పుడే పెట్టిన అగో ఆ గోడ టీవీ, అగో బట్టలు, బియ్యం, డెక్కల మంచం తలుపు తీసి పక్క బట్టలు బురద చూడండి, పక్క బట్టలు అన్ని పక్క బట్టల కాంచి అన్ని పోయినాయి. మేము పండుకొని గుడ్డలు వేసుకొని పండుకునేటట్టు కూడా లేవు. ఆ పరిస్థితి మాకు. గోడలు కూలినాయి, అన్ని కూలినాయి, బియ్యం పోయినాయి, అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి, అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో కడుక్కుందాం అంటే ఆ బురదల జారి పడ్డాయి. ఇగో ఇక్కడ తొంటి నొప్పి అయ్యింది. బురదల జారి పడ్డా అంత ఆగం ఆగమై ఉన్నది మా పరిస్థితి. మాకేదన్నా న్యాయం చేయాలి. ఇది మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల తర్వాత, అంటే ముందుగా హైదరాబాద్ నుంచి ఏరియల్ సర్వే ద్వారా హుస్నాబాద్, వరంగల్, హన్మకొండ నగరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏదైతే సమ్మయ్య నగర్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి వెళ్ళి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేస్తారని ఇప్పటికైతే సీఎం సంబంధించినటువంటి షెడ్యూల్ ద్వారా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత కలెక్టరేట్లో రివ్యూ నిర్వహిస్తారు. అంటే ఇప్పటివరకు ఈ ప్రజలకు సంబంధించి సమ్మయ్య నగర్ కావచ్చు, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీ, గోపాల్పూర్, ఈ ఏరియాలన్నీ కూడా, ఇటు హన్మకొండ నగరానికి సంబంధించి ఈ ఏరియాలు మనం చూసినట్టయితే, మిగతా ప్రాంతాలకు సంబంధించి మనం చూసినట్టయితే వరంగల్ నగరంలో పూర్తిగా అక్కడ కూడా నష్టం చాలానే జరిగింది. మైసయ్య నగర్ కావచ్చు, ఇతర ఎన్ఎన్ నగర్, ఎన్టీఆర్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాణ నష్టం కూడా 5 మంది, ఇప్పటివరకైతే మనకు సమాచారం ప్రకారం 5 మంది ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం వరదల కారణంగా. థ్యాంక్ యూ రవికాంత్.